ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహు ద్వాదశంలో ఉన్నాడు, కేతువు సప్తమంలో ఉన్నాడు. ఈ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే న్యాయస్థానాల్లో విజయానికి సంబంధించిన అనుకూలపు తీర్పు వినగలిగే అవకాశం కనిపిస్తోంది. కుటుంబంలో ఐకమత్య వాతావరణం ఏర్పడే అవకాశం బాగా కనిపిస్తోంది. మూలా నక్షత్ర జాతకులు ఈ వారం యథార్థంగా కుటుంబంలోని ఐకమత్యపు రుచిని బాగా చూడగలుగుతారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఏ విధమైనటువంటి నష్టాన్ని పొందకుండా లాభ విధమైనటువంటి తీరుగా వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అడుగులు వేసుకుంటూ పైకి ఎదిగేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి న్యాయస్థానంలో శుభకరమైనటువంటి అనుకూలమైనటువంటి తీర్పు లభించే అవకాశం కనిపిస్తోంది. ఈ వారం ధనురాశి వారు దైవపరంగా అయితే విష్ణు సహస్రనామాల్ని పఠించడం మంచిది. సేవాపరంగా అయితే దేవాలయంలో ఏ వస్తువులు లేవో గమనించి వాటిని ఇయ్యడం అవసరం. ఇక ఈ వారం ఈ రాశివారు తీర్థయాత్రలతో కాలక్షేపం చేయడం బాగా అవసరం.